సొంత నియోజకవర్గం పాలకొల్లులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండటంతో మళ్లీ రోడ్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. 289 కోట్ల రూపాయల వ్యయంతో పోడూరు, యలమంచిలి మండలాలను కలిపే లింక్ R&B రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ఏపీకి 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నా రైతుల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు డబ్బును రైతుల ఖాతాలో జమ చేశామని మంత్రి చెప్పారు. వైఎస్ జగన్ విధ్వంస పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం తప్పనిసరిగా సాయం అందించాలి. ఈవేళ 14 లక్షల కోట్లు ఈవేళ అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు రహదారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి ఈవేళ ఏదైతే మన పాలకొల్లు మరి దొడ్డిపట్ల R&B రోడ్డు నుంచి మరి ఏదైతే మన పెనుమాదం మరి వద్దుపర్రు వెళ్ళేటువంటి రోడ్డుకి అనుసంధానం చేసేటువంటి విధంగా మరి ఏదైతే అటు మరి మేడపాడు, మరి నేరేడుమెల్లి, రావుపాడు, గుమ్మలూరు 4 గ్రామాలకి ఈవేళ 2,89,45,000 ఏదైతే వేల రూపాయలతో ఈరోజు మరి ఒక మంచి రహదారి సౌకర్యాన్ని ఈవేళ 4 గ్రామాలకి కూడా మరి రైతులకు ఉపయోగపడే విధంగా రోడ్డుని ఈవేళ శంకుస్థాపన చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.